ఆయన దగ్గర కూర్చున్నాను. నేను కూర్చొని మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న విషయం సార్ అన్న చెప్పండి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగేటువంటి కార్యక్రమానికి మీరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుంది, కానీ మీరు పోకపోయినట్టయితే చంద్రబాబు నాయుడు పోయినట్టయితే ఇప్పటికీ ఆయనే కావచ్చు ముఖ్యమైన వాడు, ముఖ్యమంత్రికి అసలు పని లేనట్టుంది, లేకపోతే ఈ పని రావడం ఇష్టం లేనట్టుంది అని చెప్పి అనుకుంటారు సార్. తర్వాత వరల్డ్ నుంచి అందరూ కూడా జర్నలిస్టులు వస్తున్నారు, ప్రపంచ స్థాయి జర్నలిస్టులు వస్తున్నారు. లండన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, వాళ్ళందరికీ కూడా ఇది ఒక గొప్ప తప్పుడు మెసేజ్ పోతుంది సార్. మన వాళ్ళకంటే విషయం వేరు, కానీ మన తెలుగు వాళ్ళకి తెలుసు, కానీ భారతదేశంలో పోవడమే వేరంటే ప్రపంచమంతా పోతే బాగుండదేమో, ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచించండి సార్ అన్నాడు. కానీ రమణ, మన వాళ్ళంతా చంపుతున్నారయ్యా. రామోజీ ఫిల్మ్ సిటీకి మనమా పోవడము, రామోజీ ఫిల్మ్ సిటీ అంతా కూడా దున్నేస్తాము, అదేస్తాం అని చెప్పి అన్న వాళ్ళం ఎట్లా పోతాం అక్కడికి అని అంటున్నారు సార్. ఎలక్షన్స్ అయ్యేంత వరకు మాట్లాడేది వేరు, ఎలక్షన్స్ అయినాక మీరు ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి అంతా మీరు ముఖ్యమంత్రిగా అందరినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో అయినట్టయితే ఇదేదో పార్టీ మీటింగ్ అనో లేకపోయినట్టయితే కొంత ప్రజల యొక్క మీటింగ్ అని చెప్పి వేరు సార్. జర్నలిస్టులు అని చెప్పంటే కళ్ళు చెవులు మొత్తం ప్రపంచానికి వాళ్ళు కావాలని చెప్పని చంద్రబాబు నాయుడు హ్యాస్ కమ్, హి హస్ డన్ సో మచ్ దిస్ థింగ్, హి హస్ క్లియర్డ్ సో మచ్ అని చెప్పంటుంటే చంద్రబాబు నాయుడు యొక్క ఖ్యాతి ప్రపంచం అంతా వినవస్తుంది అని చెప్పంటే మనం భరిస్తామా సార్? మన సీన్ మారిపోయినట్టు ఉంటుంది, అవసరమా సార్ అది అని చెప్పన్నాను. సరే రమణ, మంచిదే, రామోజీరావు గారికి లెటర్ రాద్దాం, డ్రాఫ్ట్ చేసి పెట్టండి, నేను సంతకం పెట్టి పంపిస్తాను అన్నాడు. ఎంత ఆనందం వేసిందంటే అది నిజమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడని చెప్పి అనుకున్నాం. తర్వాత తక్కిన వాళ్ళందరూ కూడా అలిగినారు బాగా, సార్ అది తప్పుడు నిర్ణయం సార్, అది కరెక్ట్ కాదు ఇది అని చెప్పండి. లేదు కాదయ్యా, అది కరెక్టే, మనం పోదాం అక్కడికి, నేను విశాఖపట్నం ట్రూప్ పెట్టుకున్నా కానీ అక్కడి నుంచి నేను విశాఖపట్నం వెళ్తాను, అక్కడ వెళ్ళి గంట సేపు నేను జర్నలిస్టుతో మాట్లాడిపోతానని చెప్పని. ఆ తర్వాత సరే అన్నాడు.